అసలు చార్జ్ షీట్ అంటే ఏంది, ఎప్పుడు ఇస్తారు? రైట్, మంచి ప్రశ్న అండి. చార్జ్ షీట్ అని అంటే ఫస్ట్ ఒకరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నమోదయ్యేది ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని అంటాము. ఆ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేటటువంటిది అయిన తర్వాత అందులో ఉన్నటువంటి కంప్లైంట్ ఆధారంగా ఎటువంటి క్రైమ్ జరిగింది, ఆ క్రైమ్ యొక్క గ్రీవియస్నెస్ అని అంటాము. ఆ క్రైమ్ యొక్క గ్రీవియస్నెస్ ని బట్టి 45 రోజుల నుంచి 90 రోజుల లోపు పోలీసు వారు ఒక చార్జ్ షీట్ అనేటటువంటిది ఫైల్ చేస్తారు. చార్జ్ షీట్ లో ఏమేమి ఉంటది, ఎవరైతే ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అనేది ఎవరైతే ఉంటారో ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఆ ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన సమగ్రమైనటువంటి లోతుగా విచారణ జరిపి, సాక్షులని విచారణ జరిపి, అసలు నిజంగా ఈ నేరం జరిగిందా, కంప్లైంట్ ఇచ్చిన ఆధారంగా కంప్లైంట్ పరంగా నిజంగానే ఇతను అక్యూజ్డ్ నిజంగానే నేరం చేశాడా లేడా అనేటటువంటిది ఒక డీటెయిల్ రిపోర్ట్ అనేటటువంటిది వేయడం జరుగుతుంది. దాన్నే చార్జ్ షీట్ అని చెప్పేసి అంటారు. చార్జ్ షీట్ అనేటటువంటిది ముఖ్యం. ఎన్ని రోజులలో ఫైల్? ఆ చార్జ్ షీట్ అనేటటువంటిది ఆ కంప్లైంట్, అదే విధంగా కంప్లైంట్ కి జరిగినటువంటి ఏదైతే గ్రీవియస్నెస్ ఉంటుందో ఆ గ్రీవియస్నెస్ ఆధారంగా అంటే 45 రోజుల నుంచి 90 రోజుల వరకు చార్జ్ షీట్, కొత్త చట్టాల ప్రకారము 45 రోజుల నుంచి 90 రోజుల లోపు చార్జ్ షీట్ అనేటటువంటిది వేయాలి.